కాకినాడ జిల్లా సెట్టిబిల్జ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో చిన్నపాటి గొడవను అనవసరంగా రాద్ధాంతం చేశారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సెట్టిబిల్జ సంఘం అధ్యక్షులు చొలంగి వేణుగోపాల్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో గొడవ పెద్దదిగా చూపించారన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబిల్జ సామాజిక భవనంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నలుకుర్తి వెంకటేశ్వరరావు ఇతర సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్, మేడిశెట్టి చిన్న, పంపన బుజ్జి, పితాని వెంకటేశ్వరరావు, చొల్లంగి వీరబాబు, దొడ్డి వీరేంద్ర, పాలిక చిరంజీవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనము పార్టీలుగా విడిపోతే ఇద్దరు కమ్యూనిటీ ఒకే కులం వ్యక్తులు ఇద్దరు పోటీ చేసినప్పుడు మనం ఒకరు ఓడిపోతే గెలిచినటువంటి వ్యక్తితో పని చేయించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి సంఘ నాయకులు బహిరంగ రాకుండా మీకు నచ్చిన ఓట్లు వేసుకోండి, కానీ సిద్ధమంటే సిద్ధమని పోరాటానికి రాకండి, కలిసి చేయాలని ఒక సద్విమర్శ చేశాడు ఆయన. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. యాక్చువల్గా మధ్యలో ఒక ఆయన ఒక నా వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన కొంచెం రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యి 6 నెలలు కావస్తున్నా మా వాళ్ళలో కొంతమందికి ఇంకా కొంచెం పోలేదు. అతను ఒక్కడే కొంచెం అగ్రెసివ్గా ఏకవచనంలో మాట్లాడినప్పటికీ పక్కన రియాక్ట్ అయ్యారు. ఇది కాకినాడలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ సంఘ సభ్యులు కానీ నిర్వాహకులు కానీ ఎటువంటి సంబంధం లేదు, మేము ఎవరు కూడా లేవు. మా వాళ్ళందరూ ఎడదీయడంగా చూశారు. ఇదంతా కలిపి 1 మినిట్ రోల్ అయింది. ఓన్లీ 1 మినిట్. దీన్ని చిరపల పలవలు చేసేసి పెద్ద రాజధాంతంగా మీడియాలో చూపిస్తున్నారు. మేము 40 లక్షల పైన ఉన్నాం. అంత జనాభా ఉన్నది మాకు గుర్తింపు లేక మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అదే ఆవేశంతో చిన్న విషయాన్ని పెద్దలకు చూపించి సమస్యను తప్పుదారి పడతారు. మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మేము పార్టీలకు అతీతంగా అవసరమైతే పార్టీ జెండాలు పక్కన పెట్టి ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్య వక్తలు చెప్పారు. అంటే మాతో సంఘటన శక్తి లేకపోతే మేము ఒకే వేదిక మీద ఇంతమందిని కూర్చోపెట్టగలమా? అంత పెద్ద డయాస్ మాకు సరిపోలేదు. ఒకరు కూర్చున్నారు. పార్టీలకు అతీతంగా కూర్చున్నాం. పార్టీలకు అతీతంగా మాకు సంఘటన శక్తి లేకపోతే మేము అంతమందిని సమీకరించాం. సుమారు 15,000 మంది చాలా డిసిప్లిన్గా మొత్తం కార్యక్రమంతో బాగా చక్కగా జరిగింది. మేము డిమాండ్లు బయటకు వెళ్లకుండా, మా అసలు విషయాలు బయటకు రాకుండా, మా సంఘటన శక్తిని నిరూపించే విషయాలు బయటికి రాకుండా తప్పుదారి పట్టించడం కోసం ఎవరో ఒకరు కుర్చీ ఇసిరితే ఆ కుర్చీనే పదే చూపించి ఇది చేయడం చాలా దురదృష్టకరం. మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మేము మరోసారి స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో అతిపెద్ద భారీ కార్యక్రమం కూడా పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం.